ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో పూర్తి పారదర్శకంగా కులగణన సర్వేను పూర్తి చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. బీసీ సంఘాలతో సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ కులగణన సర్వే చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుంది అన్నారు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలని అనుకునే వారి ట్రాప్ లో బీసీ సంఘాల నాయకులు పడకండి అన్నారు. ఈ సర్వేను తప్పుపడితే నష్టపోయేది మీరే అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 6.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉన్న లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. కొంతమందికి రాజకీయంగా కొన్ని ఆలోచనలు ఉంటాయి, వాళ్ళు ఎదగాలనుకుంటారు, లేకపోతే దీని ముసుగులో ప్రయోజనం పొందాలనుకుంటారు. మీరు వాళ్ళ ట్రాప్ లో పడకండి. దీనిపైన పెరిగేది పెరుగుద్ది. 26లో జరగబోయే జనగణనలో కులగణన చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాము. ఆటోమేటిక్ గా ప్రక్షాళన జరిగిపోయి అక్యురేట్కి వస్తుంది కదా. మీరు బేసును వద్దన్నారు అని అంటే మాత్రము మీకు ఎవరో అన్యాయం చేయరు, మీకు మీరే అన్యాయం చేసుకున్నట్టు అవుతుంది. నేనైతే చాలా స్పష్టంగా మిత్రులందరికీ నేను చెప్పదలుచుకున్నా, మీరందరూ యాక్యురేట్. మేము 56.36% ఉన్నాం. ఈ రోజు మాకు 42% రిజర్వేషన్ ఇవ్వండి, ఎట్లియర్ మీరు అనేది మీరు కట్టబట్టుకుని బయలుదేరుండ్రి. మేము సపోర్ట్ చేస్తాం, మేము ఉన్నాం కదా. నేను అందుకే చెప్పిన దీనికి లాజికల్ గా అయిపోయే వరకు నేను నాయకత్వం వహిస్తాం. మీ